రకాల వైద్యులను పిలిపించి ఇక్కడ క్యాంపుని ఏర్పాటు చేయడం నిజంగా ఇనీష్ మచ్చటి గారికి మా కరీంనగర్ ప్రజలతో తప్పకుండా థ్యాంక్స్ చెప్పుకున్న వారికి. మంచి క్యాంప్ ఇది. దీనిలో కార్డియాలజిస్ట్ ఉన్నారు, గైనకాలజిస్ట్ ఉన్నారు, ఈఎన్టీ ఉన్నారు, జనరల్ సర్జన్స్ ఉన్నారు, జనరల్ ఫిజిషియన్స్ ఉన్నారు, అన్ని రకాల ఆర్థోపెడిక్ డాక్టర్స్ ఉన్నారు. అన్ని రకాల డాక్టర్స్ వీడికి రావడము, ఇలా చెక్ చేయడము, వాళ్ళకి అవసరం ఉంది అంటే వెంటనే ఫ్రీగా బస్సు ఏర్పాటు చేసి వాళ్ళే ఫ్రీగా బస్సు ఏర్పాటు చేసి హైదరాబాద్ మెడిసిటీ హాస్పిటల్ తీసుకుపోవడము, వాళ్ళకు ఆపరేషన్ అంటే ఆపరేషన్ చేయించడము, తిరిగి ట్రీట్మెంట్ చేయించిన తర్వాత మళ్ళా ఇక్కడ దింపడం డిశ్చార్జ్ తర్వాత. అంటే ఇంత రిస్క్ తీసుకోవడం ఎవరు తీసుకోరు. కాబట్టి ఇక్కడ కంటికి సంబంధించి ఒక పెద్దమ్మకు ఇబ్బంది అయింది. రేపు ఉదయం మార్నింగ్ 9 o'clock వాళ్ళు బస్సు ఏర్పాటు చేసి హైదరాబాద్ తీసుకుపోతున్నారు. ఆ కంటికి సంబంధించి వాళ్ళే ఫ్రీగా ఆపరేషన్ చేసి, వాళ్ళే ఫ్రీగా వసతి ఇచ్చి, వాళ్ళే భోజనం పెట్టి, మళ్ళా సర్జరీ తర్వాత రేపు ఎల్లుండి ఇంకా 3 days అయినా 4 days అయినా డిశ్చార్జ్ తర్వాత వాళ్ళే తీసుకొచ్చి మన గ్రామంలో దింపిపోతా ఉన్నారు. ఇటువంటి మంచి క్యాంపు నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. నేను ఇన్ని సంవత్సరాలు రాయగలనా ఇంత బెస్ట్ క్యాంపు ఇంతవరకు ఇక్కడ చూడలేదు. కామన్ గా ట్రీట్మెంట్ చేసిపోతారు, లేకుంటే మీకు వ్యాధి ఉంది మీరు సర్జరీ చేసుకోండి ఫలానా డాక్టర్ దగ్గరికి పోండి అని చెప్పిపోతారు. అంతే తప్ప ఇట్లా ట్రీట్మెంట్ చేయడము, సర్జరీ చేయడము, ఇంత పెద్ద క్యాంపు నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం చూస్తున్నాను. నేను కూడా మామూలు క్యాంప్ అనుకున్నా. వీడికి వచ్చి చూసిన తర్వాత నిజంగా మెడిసిటీ వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్, చాలా గ్రేట్ వాళ్ళకి. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇవాళ హాస్పిటల్కి పోవాలంటే ఉన్న ఆస్తిపాస్తులు అన్ని అమ్ముకున్నా కూడా హాస్పిటల్ బిల్లులు చెల్లించలే పరిస్థితి. ఇలా ఫస్ట్ అన్ని రకాల టెస్టులు చేస్తారు. ఆ టెస్టులకే ఉన్న ఆస్తి అమ్ముకోవాల్సి వస్తుంది. దాని తర్వాత ఒక భయం సృష్టిస్తున్నారు. భయంతో లాస్ట్కు ఉన్న ఆస్తులన్నీ అమ్ముకున్నా కూడా బిల్లులు కట్టలేని పరిస్థితి ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది. సరే, అన్ని హాస్పిటల్ కాకపోవచ్చు, చాలా మెడిసిటీ లాంటి చాలా హాస్పిటల్ ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తున్నాయి, ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నాయి, తక్కువ బిల్లుతోని ఎక్కువ వైద్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. వైద్యం నారాయణ హరి అన్నారు, వైద్యులు దేవుళ్ళ లాంటి వారు. కాబట్టి ఇవాళ ఇక్కడి హాస్పిటల్స్ ఇంత గొప్పతనం నిజంగా చాలా గ్రేట్ నిజంగా చెప్తున్నారు. మీరే ట్రీట్మెంట్ చేసి తీసుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం. కాబట్టి అలా హాస్పిటల్స్ పోతే చిన్న వ్యాధి అయినా కూడా ఒక భయానక వాతావరణం సృష్టించి, ఒక భయం చెప్పించి, వాళ్ళలో కూడా తాగు సినిమాలకు చూపెట్టి వాళ్ళ ఆస్తిపాత్రలు అమ్ముకునే పరిస్థితి. దాంతోపాటు డబ్బు కట్టలేని పేదలందరూ కూడా ఏం చేయడం, ప్రాణాలు పోతే పోని అని చెప్పి ప్రాణాలను గాలిలో వేసే పరిస్థితి ఇవాళ ఇక్కడ ఉన్నది. నేను చాలా సందర్భాల్లో పేషెంట్స్ చాలా పేదలు వస్తూ ఉంటారు, చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు పేదోళ్ళు. అన్న ఫలానా హాస్పిటల్లో 10 లక్షల బిల్ అయింది, 20 lakhs బిల్ అయింది, చాలా తగ్గియండి అంటే వాళ్ళు తగ్గియమంటే 5,000, 10,000 ఎక్కువ 50,000 తగ్గిస్తారు. లాస్ట్కు డబ్బులు కట్టలేని పరిస్థితిలో చందాలు వేసుకొని కలెక్షన్ చేసే పరిస్థితి వచ్చింది. చందాలు వేసుకొని హాస్పిటల్ బిల్లులు ఇచ్చే పరిస్థితి. చందాలు ఇవ్వలేకుంటే మా పేషెంట్, మా అబ్బాయి చనిపోయినా పర్లేదు సార్, ఈ డబ్బులు కట్టలేము, మీరు డిశ్చార్జ్ చేయాలని చెప్పి చనిపోయినా పర్లేదని చెప్పి డిశ్చార్జ్ చేసుకునేటువంటి ప్రమాదం కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో వాళ్ళ అన్ని రకాల వాళ్ళ హార్ట్కి సంబంధించి డాక్టర్ పోతే కంపల్సరీ 10 lakhs తక్కువ తీసుకోరు, ఆరుతో పోతే 20 లక్షలు 10 లక్షలు తక్కువ తీసుకోరు, గైనకి పోతే కూడా కనీసం 5 లక్షలు తక్కువ తీసుకోరు. పుట్టిన పాపని తీసుకుపోయి సీరియస్ అని చెప్పి ఐసీలో పెట్టే ప్రయత్నం చేస్తారు, వాళ్లకు 10 లక్షలు పెట్టే పరిస్థితి. ఇట్లా 20 లక్షలకు 15 లక్షలకు తగ్గేట్టుగా ఏ హాస్పిటల్ మాక్సిమం హాస్పిటల్లో బిల్లులు వసూలు చేయాలనే పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్రంలో. నేను చాలా హాస్పిటల్కి ఫోన్ చేస్తే కాబట్టి చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అందుకే మేము గతంలో చెప్పినాం, నరేంద్ర మోడీ ఆ ప్రభుత్వం ఏం చేసింది, ఈ పేదలను ఆదుకోవడానికే ఆయుష్మాన్ భారత్ ను ఈ దేశంలో ప్రవేశపెట్టింది. 5 లక్షల విలువేసే ట్రీట్మెంట్ ఈ దేశంలో కరీంనగర్ వాళ్ళు ముంబై పోయినా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, ఆయుష్మాన్ భారత్ కార్డు ఉంటే. ఢిల్లీకి పోయినా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, ఎక్కడ పోయినా చెన్నై పోయినా తీసుకోవచ్చు, హైదరాబాద్ పోయినా ఎక్కడ పోయినా కూడా ఆయుష్మాన్ భారత్ కార్డు ఉంటే 5 లక్షల విలువేసిన ట్రీట్మెంట్ ను ఇవాళ
మనం దేశంలో ఎక్కడైనా చేసుకునే విధంగా ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇలా ఆయుష్మాన్ భారత్ తీసుకొచ్చింది. ఇట్లా హెల్త్ కి సంబంధించి అనేక ఇన్సూరెన్స్లు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆయుష్మాన్ భారత్ ను నిక్కచ్చిగా నిజాయితీగా అమలు చేసే బాధ్యత ఉంది. ఎందుకంటే పాలకులు ఎవరైనా కూడా పేదలను ఆదుకోవాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. ఇలా ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడం వలన ప్రైవేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకోలేని పరిస్థితి, ప్రైవేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయలేని పరిస్థితి. వాళ్ళకి చాలా బకాయిలు ఇవ్వాలి. వాళ్ళు డబ్బు లేకుండా వాళ్ళు ఎందుకు చేస్తారు? కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కట్టలేకుండా ఉండడం వలన, ఆరోగ్యశ్రీ బకాయిలు పెండింగ్ లో ఉండడం వలన ఇవాళ ట్రీట్మెంట్ చేయలేని పరిస్థితిలో పేదలు ప్రాణాలు కోల్పోయిన ప్రమాదం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. ఎందుకంటే దేశంలో ఇవాళ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పారు ఆల్రెడీ. ఏం చెప్పారు? 4,500 నుంచి 5,000 వరకు హైపర్టెన్షన్ నుంచి చనిపోతా ఉంటారు, చాలా మంది చనిపోతున్నారట. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో హార్ట్ కి సంబంధించి ఎక్కువ ఇబ్బంది పడుతున్న జిల్లాలు కరీంనగర్ ఫస్ట్. కరీంనగర్ జిల్లాలో హార్ట్ కి సంబంధించి ఎక్కువ మంది చనిపోతున్నారు, ఎక్కువ మంది హార్ట్ కి సంబంధించి గుండెకి సంబంధించి సమస్యలతో ఇబ్బంది పడుతుందని చెప్పి రిపోర్ట్స్ వచ్చినాయి. కరీంనగర్, ఖమ్మం ఈ 2 జిల్లాల్లో గుండెకి సంబంధించి ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు చెప్పి రిపోర్ట్ వచ్చింది. దీని నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? మనము చెకప్ చేసుకోవాలి, హెల్త్ చెకప్ చేయించుకోవాలి. హెల్త్ చెకప్ ప్రతి 3 మంత్స్కి వస్తారో, 1 మంత్కి వస్తారో, 6 మంత్స్కి వస్తారో హెల్త్ చెకప్ చేసుకుంటే మనకున్న వ్యాధి ఏందని బయటకు వస్తే దాని తగ్గట్టు డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇటువంటి హెల్త్ క్యాంపులు పెట్టినప్పుడు వీళ్ళు చెకప్ చేసేది. వాళ్ళ హెల్త్ బ్లడ్ టెస్ట్ చేస్తున్నారు, యూరిన్ టెస్ట్ చేస్తున్నారు, మీ బీపీ చెక్ చేస్తున్నారు, మీ షుగర్ చెక్ చేస్తున్నారు, ఎక్స్రే తీస్తున్నారు, ఎంఆర్ఐ తీస్తున్నారు, అన్ని రకాల స్కానింగ్ తీసుకున్నారు. వాళ్ళు తీసుకున్న తర్వాత మీకు ఏ రోగం వచ్చింది, వ్యాధి ఏంటన్న తర్వాత వాళ్ళే ట్రీట్మెంట్ చేస్తున్నారు. కాబట్టి ఫ్రీ హెల్త్ క్యాంప్ ఎప్పుడు కాకుండా బయట కూడా మనం ప్రతి 3 నెలలకు ఒకసారి ఎంత డబ్బు ఖర్చు అవుతుందని చెప్పి బాధపడకుండా మనం నిర్లక్ష్యం చేస్తే ఇంకెక్కువ డబ్బు ఖర్చు అవుతుంది. వ్యాధి ముదిరి ఇంకెక్కువ ఖర్చు వస్తుంది. కాబట్టి వ్యాధిని మొదట్లోనే మనం ఐడెంటిఫై చేసి మొదట్లోనే గుర్తించి దాని దగ్గర ట్రీట్మెంట్ చేసుకుంటే మనం ప్రాణాపాయం నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అందరం కూడా ఇటువంటి హెల్త్ క్యాంప్ మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది.